వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్టు ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్టు యొక్క యూనిట్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం యూనిట్ 3లో మీరు చూస్తే అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అసైన్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన వీడియో చూడండి. సో ఈ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్లో బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం సేమ్ ప్రొసీజర్, బ్యాలెన్స్డ్ వచ్చిన అన్బ్యాలెన్స్డ్ ప్రొసీజర్ అసైన్మెంట్ ప్రాబ్లం వచ్చిన సో ఏదైతే వీడియో పెట్టడం జరిగిందో అసైన్మెంట్ ప్రాబ్లం గురించి సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడండి. సో మనకి ఇక్కడ అసైన్మెంట్ ప్రాబ్లంలో అన్బ్యాలెన్స్డ్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకు అక్కడ రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. ఒక్కోసారి అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు చూడండి 3 rows ఉన్నాయి, 4 columns ఉన్నాయి. జస్ట్ మీరు ఇక్కడ 3 rows ఉన్నాయి కాబట్టి ఓకే 4 columns ఉన్నాయి కదా, జస్ట్ ఇంకొక రో యాడ్ చేసి డమ్మీ వాల్యూస్ ఎంటర్ చేయాలి. అంటే 0 0 0 సేమ్గా మిగిలిన ప్రొసీజర్ మొత్తం ఏదైతే నేను వీడియో పెట్టానో సేమ్ అదే, ఓన్లీ ఒక రో అనేది ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. సో అది మనకు అసైన్మెంట్ ప్రాబ్లంకి సంబంధించినది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు గమనిస్తే అసైన్మెంట్ ప్రాబ్లం తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో మనం చూస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో కూడా ఆల్రెడీ లీస్ట్ కాస్ట్ మెథడ్, నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అండ్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్, ఈ 3 టాపిక్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు చూస్తే బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్, అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ అయినా నేను అక్కడ ఏదైతే ప్రొసీజర్ చెప్పినానో సేమ్ అదే ప్రొసీజర్ మీరు అప్లికబుల్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఈ అసైన్మెంట్ ప్రాబ్లంకి ఎలా డమ్మీ కాలమ్స్ యాడ్ చేస్తామో సేమ్ అక్కడ కూడా మనకు సప్లై డిమాండ్ ఈక్వల్ ఉండాలి. సో ఈక్వల్ లేనప్పుడు అక్కడ కూడా మనము డమ్మీ సప్లై, సో ఓకే డమ్మీ డిమాండ్కి సంబంధించింది జస్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినానో సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి సో ఆ వీడియోస్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఇనీషియల్ ఫీజబుల్ సొల్యూషన్, బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఈ వీడియోలో వచ్చేసి మనల్ని వాళ్ళు క్వశ్చన్లో ఆప్టిమాలిటీ టెస్ట్ చేయమంటే ఈ వీడియోలో ఏదైతే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ ప్రొసీజర్ యూజ్ చేసి ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే ఇది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతో మనకు యూనిట్ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే ఇక మనం క్వశ్చన్ చూద్దాం. మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చనే చూద్దాం. ఏ మ్యానుఫ్యాక్చరర్ వాంట్ టు షిప్ 22 loads of his product as shown below. The matrix gives the kilometers from sources of supply to the destinations. ఓకే ఇక్కడ మనకు సోర్సెస్ వచ్చేసి 3 sources ఇచ్చారు, S1 S2 S3. డెస్టినేషన్స్ వచ్చేసి D1 D2 D3 D4 D5 ఇచ్చారు. ఓకే ఇక్కడ మనకు చూస్తే సప్లైస్ ఇచ్చారు అండ్ డిమాండ్స్ ఇచ్చారు. ఓకే ద షిప్పింగ్ కాస్ట్ ఇస్ 10 per load per kilometer. Okay, what shipping schedule should be used in order to minimize the total transportation cost? ఓకే సో నేను ఇక్కడ చెప్పేది వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అడుగుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అని అడుగుతలేరు. సో అది అడిగితే ఓన్లీ మనకు ఆల్రెడీ సపరేట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నార్త్ వెస్టర్నా లేదంటే లీస్ట్ కాస్ట్, ఓగల్స్ అప్రాక్సిమేషన్, ఏ మెథడ్ అయినా సరే యూజ్ చేసి మీరు చేయొచ్చు. లేదు వాళ్ళు పర్టికులర్గా ఒకటే మెథడ్ అని చెప్తే మీరు అది చేయొచ్చు. ఓకే లేదంటే ఎనీ మెథడ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మినిమైజ్ కావాలి అంటే నేను ఏ షిప్పింగ్ షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందని అడుగుతున్నారు. అంటే ఆప్టిమాలిటీ కండిషన్ అడుగుతున్నారు. ఓకే ఆప్టిమాలిటీ అడుగుతున్నారు. ఆప్టిమమ్ అంటే ఏంది? సో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఒక థింగ్ని. అది ఎలా ఉండాలంటే నా యొక్క టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెడ్యూస్ అయ్యేటట్టు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే షిప్పింగ్ షెడ్యూల్ అడుగుతున్నారు. అంటే ఆప్టిమాలిటీ అడుగుతున్నారు. సో వాళ్ళు ఆప్టిమాలిటీ అడిగినప్పుడు మాత్రమే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ప్రొసీజర్ యూజ్ చేసి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఇక్కడ మనకు సోర్సెస్ ఇచ్చారు, డెస్టినేషన్స్ ఇచ్చారు. సింపుల్గా సోర్సెస్ 3 sources, డెస్టినేషన్స్ 5 destinations. అది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఎక్కడి వరకు అంటే ఈ బాక్స్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని ఈ డిమాండ్ సప్లై ఏదైతే ఉందో బాక్స్ అవుట్ సైడ్ రాయండి.
ఓకే, ఇక్కడ మనం చూద్దాం. డెస్టినేషన్స్ వచ్చేసి 5 ఉన్నాయి, సోర్సెస్ 3 ఉన్నాయి. సో వాటికి సంబంధించినది రాసుకొని ఇక్కడ ఏవైతే 3 సప్లైస్ ఉన్నాయో లేదంటే డిమాండ్స్ వచ్చేసి 5 ఉన్నాయో సో ఇవి మాత్రమే బాక్స్ అవుట్ సైడ్ రాయండి. సో మిగిలినది మొత్తం బాక్స్ ఫ్రేమ్ చేయండి. ఓకే, బాక్స్ అవుట్ సైడ్ వచ్చేసి 3, డిమాండ్ వచ్చేసి ఇది. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ సప్లైస్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఈ 3 యాడ్ చేస్తే 22 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 25 వచ్చింది. సో మనం ఫస్ట్ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో సప్లై డిమాండ్ మస్ట్ ఈక్వల్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే సప్లై 22 ఉంది, డిమాండ్ 25 ఉంది. కాబట్టి సప్లై నాట్ ఈక్వల్ టు డిమాండ్. సో ప్రాబ్లమ్ ఈస్ అన్బ్యాలెన్స్డ్. సో ఆ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్ చేసుకోవాలి, అంటే ఈక్వల్ చేసుకోవాలి. అంటే సప్లై డిమాండ్ ఈక్వల్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాం కానీ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్లో సో మనం నార్త్ వెస్టా, వ్యాగల్స్ అప్రాక్సిమేషనా, లీస్ట్ కాస్టా సో అది అప్లై చేసి మనం ఫస్ట్ స్టెప్లో సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సో ఈక్వల్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ఈక్వల్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలంటే ఈ రెండిట్లో పెద్దది ఏది 25 కదా. సో 25 కాబట్టి వాటిలో కాబట్టి సప్లై కూడా 25 ఉండేటట్టు చూసుకోవాలి. సో ఉండేటట్టు చూసుకోవాలంటే ఇక్కడ 8, 5, 9 ఉంది. అంటే ఇంకొకటి ఏముండాలి, ఒక 3 ఉండాలి. సో 3 ఉండాలంటే ఇక్కడ 3 ఉంటే సరిపోతుంది. సప్లై డిమాండ్ అనేది ఈక్వల్ అయిపోతుంది. సో చూడండి అదో సేమ్ అదే బాక్స్ కిందికి దించండి. దించి 8, 5, 9 ఉంది, ఇక్కడ 3 పెట్టుకోవాలి. 3 పెట్టుకున్నప్పుడు మళ్ళీ వీటి యొక్క వాల్యూస్ ఎలా అంటే జస్ట్ డమ్మీ వాల్యూస్ ఎంటర్ చేయాలి. డమ్మీ వాల్యూస్ నథింగ్ బట్ 0 అని ఎంటర్ చేసి ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ 3 పెట్టుకోవాలంటే ఇవన్నీ ప్లస్ చేసినా మనకు వచ్చేసి ఎంత రావాలంటే 25 రావాలి, ఈక్వల్ రావాలి. సో ఈక్వల్ రావాలి కాబట్టి ఇవన్నీ చూస్తే అప్పుడు ఈక్వల్ కూడా తెచ్చుకునేటప్పుడు సో ఈ రెండిట్లో ఏదైతే హై ఉందో అది 2 సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉంది, ఇది అవసరం లేదు. మనకి ఎక్కడ పెట్టాలో ఇక్కడ పెడితేనే కరెక్ట్ ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ పెట్టాలి, పెట్టినాం. వీటి యొక్క వాల్యూస్ వచ్చేసి మనం ఏం చేసినాం, జస్ట్ 0 వాల్యూస్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా పెట్టుకున్నప్పుడు మనకు ఇక్కడ డెస్టినేషన్స్ 5 అయితే సోర్సెస్ వచ్చేసి 4 అవుతాయి. ఎందుకంటే ఒక డమ్మీ రో అనేది యాడ్ చేయడం జరిగింది, ఎందుకంటే సప్లై అండ్ డిమాండ్ ఈక్వల్ ఉండడానికి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ వ్యామ్ మెథడ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ బికాస్ ద ప్రాబ్లమ్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటాం, కానీ వాళ్ళు క్వశ్చన్ ఇచ్చింది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి ఆప్టిమాలిటీ చేసేటప్పుడు అన్బ్యాలెన్స్డ్ వాటికి డెఫినెట్లీ వ్యామ్ మెథడ్, ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేసి ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కోసారి బ్యాలెన్స్డ్ వాటికి కూడా అడుగుతారు ఆప్టిమాలిటీ. అడిగినప్పుడు మీ ఇష్టం, మీకు నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ మెథడ్, లేదంటే లీస్ట్ కాస్ట్, లేదంటే ఓగల్స్, వీటన్నిటితో పోలిస్తే నార్త్ వెస్ట్ ఈజీగా ఉంటుంది కాబట్టి నార్త్ వెస్ట్ చేయొచ్చు. కానీ మనకు క్వశ్చనే అన్బ్యాలెన్స్డ్ ఇచ్చినారు, అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం నార్త్ వెస్ట్ చేస్తే టైం వేస్ట్, కరెక్ట్ ఆన్సర్ రాదు. సో ఓగల్స్ అప్రాక్సిమేషన్ యూజ్ చేయాలి. బ్యాలెన్స్డ్ మాత్రం మీ ఇష్టం, మీకు ఈజీగా ఏ మెథడ్ అయితే ఉంటుందో ఆ మెథడ్ యూజ్ చేయండి. ఓకే, ఇది సో కాబట్టి ఇది మనం వీ హ్యావ్ టు యూజ్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అని ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాయండి, వీ హ్యావ్ టు యూజ్ ఓగల్స్ అప్రాక్సిమేషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అనేది. సో వాళ్ళకి చెప్పాలి మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నామని. సో ఆ రకంగా ఇక్కడ రాసినాక నెక్స్ట్ వచ్చేసి మనం ప్రొసీజర్ చేద్దాం. సో ఇది ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ రో పెనాల్టీ నథింగ్ బట్ రో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాలం పెనాల్టీ నథింగ్ బట్ కాలం డిఫరెన్స్. సో ఇది ఫస్ట్ స్టెప్లో ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ రోలా సో డిఫరెన్స్ అంటే అర్థం ఇది రెండింటి వాల్యూస్ మధ్య డిఫరెన్స్. సో ఫస్ట్ మనం ఈ దీంట్లో చిన్న వాల్యూ ఏది 3, నెక్స్ట్ ఫస్ట్ లిస్ట్ వాల్యూ 3 అండ్ నెక్స్ట్ లిస్ట్ వాల్యూ 5, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2. సో ఆ రకంగా మనం ఫ్రేమ్ చేసుకుంటాం పెనాల్టీస్ ఫర్ ఈచ్ రోకి అండ్ ఫర్ ఈచ్ కాలంకి. ఇదే సేమ్ ప్రొసీజర్. సో ఇందులో మనకు ఫస్ట్ లిస్ట్ వాల్యూ ఏంది 4 అండ్ అగైన్ నెక్స్ట్ లిస్ట్ వాల్యూ 6, ఈ 2 డిఫరెన్సెస్ 2. అండ్ నెక్స్ట్ వన్ ఈ దీంట్లో ఫస్ట్ లిస్ట్ వాల్యూ 4 అండ్ అగైన్ నెక్స్ట్ లిస్ట్ వాల్యూ ఆల్సో 4. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0. ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 0 అని రాయండి. సో ఇక్కడ కూడా ఫస్ట్ లిస్ట్ వాల్యూ ఇది 0 అండ్ నెక్స్ట్ లిస్ట్ వాల్యూ 4, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4. ఓకే,
ఇది ఇక్కడ కూడా లీస్ట్ వాల్యూ 0 వస్తుంది, నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 4, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ కూడా మనకు లీస్ట్ వాల్యూ చిన్న వాల్యూ 0 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 6 వస్తుంది, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 6 వస్తుంది. ఇక్కడ మనకు ఆబ్వియస్లీ 0 ఫస్ట్ లీస్ట్ వాల్యూ, నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 6, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 6. ఇక్కడ కూడా ఫస్ట్ లీస్ట్ వాల్యూ 0 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ వచ్చేసి 3, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3. సో ఈ రకంగా మనం కాలం పెనాల్టీ ఫర్ ఈచ్ కాలం అండ్ రో పెనాల్టీ ఫర్ ఈచ్ రోకి మనం ఈ రకం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లీస్ట్ వాల్యూ అండ్ అగైన్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకే, చేసినాక ఇక్కడ ఉన్న వాల్యూస్ పర్ఫెక్ట్గా చూడండి. ఇందులో హయ్యెస్ట్ వాల్యూ బిగ్ వాల్యూ అనేది, సో అక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. చూస్తే ఇక్కడ బిగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి, 6 ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నా. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉందనుకో, ఇక్కడ 7 ఉందనుకో, సో ఇక్కడ నుంచి బిగ్ వాల్యూ ఏది 7 ఇదే అవుతుంది. సో అయినప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సెల్స్లో ఏ దాంతో స్టార్ట్ చేయాలంటే, సో ఇందులో ఎక్కడైతే మనకు లీస్ట్ సెల్ ఉందో, అంటే లీస్ట్ వాల్యూ ఇది 4 ఇట్లా ఏది ఉంది లీస్ట్ వాల్యూ, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది ప్రొసీజర్. కానీ ఇక్కడ చూస్తే ఇవి 2 వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ 1 మాత్రమే సో ఉంటే మనం ఇందులో లీస్ట్ వాల్యూ చూస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్ల లీస్ట్ వాల్యూ చూడాలి. సో ఈ రెండిట్ల లీస్ట్ వాల్యూ చూస్తే మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా టై అయిపోయింది. సో ఇక్కడ టై అయినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ టై అయింది, ఇక్కడ టై అయింది. టై అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్గా మనము పెన్సిల్తో ఒకటి చూడండి. ఇక్కడ ఎంత ఉంది మనకు, సప్లై 3 ఉంది, డిమాండ్ ఎంత ఉంది 5 ఉంది. ఓకే, ఈ రెండిట్లో ఏది చిన్నది, సప్లై కదా. సో అది రాసుకుంటాం, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది రాసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో దీనికి సంబంధించిన సప్లై ఎంత ఉంది 3 ఉంది, డిమాండ్ ఎంత ఉంది 4 ఉంది. ఓకే, 4 ఉంది. సో ఇక్కడేమో ఇక్కడ 5 ఉంది, 3 ఉంది, ఈ రెండిట్లో చిన్నది ఏది 3, ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడేమో 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఈ రెండిట్లో చిన్నది ఏది 3. సో అది అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు టై అయింది. సో టై అయినప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు బాగా గమనిస్తే ఈ రెండిట్లో ఫస్ట్ వాల్యూ ఏది ఇది, కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ ఒక్క వాల్యూ మాత్రమే ఉండింటే, ఇక్కడ 7 ఉంటే ఇందులో లీస్ట్ వాల్యూ ఇది కాబట్టి ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేసి చూస్తే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్లో మనం లీస్ట్ వాల్యూ చూస్తే ఒక్కటే 1 వాల్యూనే ఉండింటే అక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ టై అయిపోయింది, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో 2 వాల్యూస్ ఇక్కడ కూడా టై అయినప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం అలొకేషన్ చేసేటప్పుడు సో ఏదైతే బిగ్ వాల్యూ ఉందో అది ఫస్ట్ తీసుకొని అక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. చూస్తే మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా టై అయిపోయింది. ఇక్కడ కూడా టై అయిపోయినప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ కూడా టై అయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అలొకేషన్ చేస్తాం కదా. సో అలొకేషన్ చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది కాబట్టి ఫస్ట్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి సో వచ్చినప్పుడు ఈ రూల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ అలొకేట్ చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇక్కడికి రాదు మళ్ళీ అలొకేషన్ చేయడానికి. సో ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు సో అప్పుడు మనం కంపారిజన్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ వాల్యూస్ అనేటివి సేమ్ రావు అప్పుడు ఆటోమేటిక్గా. ఇక్కడ సేమ్ ఉంది, సేమ్ ఇక్కడ ఒక్క రోలోనే మనకు ఉంది కాబట్టి ఫస్ట్ తీసుకుంటాం, ఇక్కడ అలొకేషన్ అయిపోతుంది. కానీ లేదంటే ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకో, సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఎలా అలొకేట్ చేస్తాం, ఏదైతే డిమాండ్ సప్లైలో ఏదైతే తక్కువ ఉందో అది అలొకేట్ చేస్తాం ఇక్కడ. సో దీంట్లో ఏదైతే బిగ్ వాల్యూ ఉందో, ఇది బిగ్ వాల్యూ ఉందనుకో దీని నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది ఉందనుకో దీని నుంచి స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ సేమ్ ఒకటే రోలో టై అయిపోయింది కాబట్టి ఫస్ట్ దానికి మనం ఫస్ట్ అలొకేట్ ఇది అయిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ది మనం తీసుకోవడం బెటర్. సో మనం ఫస్ట్ది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. సో స్టార్ట్ చేస్తే సో ఈ రకంగా మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 బిగ్ వాల్యూస్ల నుంచి ఈ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 3 అనేది అలొకేషన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ 0 అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి అంటే ఈ 4th రో అనేది 0 అయిపోయింది, అంటే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా క్యాన్సిల్ అయిపోయాక
మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలి అంటే మళ్ళీ రో పెనాల్టీ కాలం పెనాల్టీ మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఫస్ట్ రోలో వాల్యూస్ ఏవి కూడా మనకు క్యాన్సిల్ కాలేదు, అండ్ సెకండ్ రోలో అండ్ థర్డ్ రోలో కూడా వాల్యూస్ ఏవి క్యాన్సిల్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఈ 3 వాల్యూసే మళ్ళీ అగైన్ తీసుకోవచ్చు. సో 2 2 0 ఇది అనేది కంప్లీట్గా 4th రో క్యాన్సిల్ అయింది కాబట్టి జస్ట్ ఇలా యాష్ పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనం కాలం డిఫరెన్స్ చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ 4th కాలం, 5th కాలంలో లాస్ట్ వాల్యూస్ అనేటివి క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి అండ్ నెక్స్ట్ మనం ఇవన్నిటివి సేమ్ తీసుకోవద్దు. ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ లీస్ట్ వాల్యూ అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ తీసుకుంటూ చేయాలి. సో ఇందులో మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ 4 అండ్ అగైన్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ 1 అండ్ నెక్స్ట్ వన్ ఇందులో మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ 4 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 7. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 అండ్ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ 6 అండ్ అగైన్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఆల్సో 6. 6 - 6 0. ఇందులో మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ కూడా 6 అవుతుంది కాబట్టి 6 - 6 0. ఇందులో మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ 3 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ వచ్చేసి 4. సో 3 4 డిఫరెన్స్ వచ్చేసి మనకు 1. సో ఈ రకంగా మనము రో పెనాల్టీ ఫర్ ఈచ్ రోకి అండ్ కాలం పెనాల్టీ ఫర్ ఈచ్ కాలంని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫైండ్ అవుట్ చేసినాక ఇందులో మనం బిగ్ వాల్యూ ఏదనేది చూసుకోవాలి. 2 2 అండ్ ఇక్కడ 1 3 0 0 1. సో దీంట్లో బిగ్ వాల్యూ ఏది 3 అంటే మనం సెకండ్ కాలం నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ కాలం నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ 3 వాల్యూస్లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో అందులో నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ 8 7 4 ఉంది, లీస్ట్ వాల్యూ వచ్చేసి 4. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంది. స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో డిమాండ్ వచ్చేసి 4 ఉంది అండ్ సప్లై వచ్చేసి 9 ఉంది. సో ఈ రెండిట్లా సో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అంటే చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఫస్ట్ అలొకేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏది 4 కాదా డిమాండ్. సో కాబట్టి మనం 4 అనేది అలొకేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 4 అలొకేషన్ చేసినాక ఇది ఆల్రెడీ మనం 4 అనేది అలొకేషన్ చేసినాం కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, 0 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 4 వెళ్ళిపోయింది కాబట్టి 5 మిగులుతుంది. సో ఇక్కడ 0 వేటికైతే వస్తాయో క్యాన్సిల్ అయ్యి సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఈ సెకండ్ కాలం కంప్లీట్గా మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకటి క్యాన్సిల్ చేసినామంటే అగైన్ మళ్ళీ రో పెనాల్టీ కాలం పెనాల్టీ మళ్ళీ ఫ్రెష్గా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ రో అండ్ సెకండ్ రో థర్డ్ రోలో సమ్ పార్ట్ అనేది మనకి డిస్టర్బ్ అయింది. అంటే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ వాల్యూస్ ఎంటర్ చేయొద్దు. సో మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ లీస్ట్ వాల్యూ 3 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2. సో ఇక్కడ మనకు ఫస్ట్ లీస్ట్ వాల్యూ వచ్చేసి 4 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 6. 6 - 4 2. అండ్ ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ లీస్ట్ వాల్యూ 4 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2. అండ్ ఇక్కడ కంప్లీట్గా 4th రో అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి జస్ట్ యాష్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి E3. సో E3లో ఫస్ట్ లీస్ట్ వాల్యూ 4 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 1. ఓకే, ఇది సెకండ్ కాలం అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఇలా డాష్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ కాలంలో వచ్చేసి ఫస్ట్ లీస్ట్ వాల్యూ 6 అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఆల్సో 6. 6 - 6 వచ్చేసి 0. సో ఇక్కడ కూడా మనకు 6 - 6 0 వస్తుంది. ఇక్కడ చూస్తే 3 4 అంటే 1. సో ఇక్కడ మనకు వచ్చేసి 1 0 0 1 అండ్ 2 2 2 ఉంది. సో దీంట్లో మనకు బిగ్ వాల్యూ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 3 బిగ్ వాల్యూస్ వచ్చినాయి. సో 3 బిగ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఎక్కడి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ సెకండా లేదంటే థర్డా. సో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో ఈ 3 రోస్లో స్మాల్ వాల్యూ అనేది ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 రోస్లో స్మాల్ వాల్యూ వచ్చేసి మనకున్న వాల్యూస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ 2 వాల్యూస్ టై అయితే అంటే ఈ 2 వాల్యూస్ మాత్రమే టై అయితే ఈ 2 రోస్లో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 వాల్యూస్ టై అయినాయి అంటే 3 రోస్
చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లీస్ట్ వాల్యూ ఏదో అక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 3 వచ్చేసి లీస్ట్ వాల్యూ. ఇక్కడ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సప్లై ఎంత అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఎట్లా ఉందనేది చూసుకోవాలి. చూసుకొని ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ ఉందో అది ఇక్కడ మనం అలొకేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు సేమ్ తీసుకోవాలి, లేదంటే లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 8 అలొకేషన్ చేసినాం కాబట్టి డిమాండ్ 8 క్యాన్సల్ అవుతుంది అండ్ సప్లై కూడా 8 క్యాన్సల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి 5th కాలం సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి సో ఫస్ట్ రో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ 0 వచ్చేసి రిలేటెడ్ టు ఫస్ట్ రో. సో ఈ రకంగా క్యాన్సిల్ చేసినప్పుడు అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రొసీజర్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ రో పెనాల్టీ కాలం పెనాల్టీ ఫైండ్ అవుట్ చేసినాకనే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ డాష్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రో వచ్చేసి ఇక్కడ మనకు 3 వాల్యూస్ మిగిలిపోయినాయి. ఇందులో ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఇది అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఇది, రెండింటి మధ్య డిఫరెన్స్ 2. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ రోలో వచ్చేసి కూడా 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు 2 వస్తుంది, ఫస్ట్ లీస్ట్ వాల్యూ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ అయితే. అండ్ 4th రో అనేది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ థర్డ్ రోలో మీరు గమనిస్తే సో ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ లీస్ట్ వాల్యూ 6 అవుతుంది అండ్ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ కూడా 6 అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కాలం డిఫరెన్స్ కాలం పెనాల్టీ ఫైండ్ అవుట్ చేస్తే సో ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 1 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ కాలం అయిపోయింది. అండ్ థర్డ్ కాలం వచ్చేసి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వాటి డిఫరెన్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకు 2 వాల్యూస్ ఉన్నాయి 4th కాలంలో కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ 0. అండ్ నెక్స్ట్ వన్ 5th కాలం అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయింది కాబట్టి జస్ట్ ఈ రకంగా డాష్ పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే 1 1 ఓకే 0 అండ్ ఇక్కడ చూస్తే 2 0. దీంట్లో బిగ్ వాల్యూ ఏది 2 అంటే మనం సెకండ్ రో నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ 7 ఉంది 4 ఉంది 6 ఉంది. ఈ 3 వాల్యూస్లో లీస్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లీస్ట్ వాల్యూస్ 4. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేటప్పుడు వీటి యొక్క సప్లై ఎంత డిమాండ్ ఎంత చూసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏది లీస్ట్ ఉందో అది ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేయాలి. సో డిమాండ్ 4 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. సో అది ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ 0 వస్తుంది అండ్ ఇక్కడ 1 అనేది మిగులుతుంది. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి కంప్లీట్గా కూడా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఫస్ట్ కాలం అనేది క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో క్యాన్సిల్ చేసినాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి ప్రొసీజర్ స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ రో డిఫరెన్స్ కాలం డిఫరెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా చేస్తే ఇది ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు ఇది ఫస్ట్ది కంప్లీట్గా డిలీట్ చేసేసినాం అండ్ లాస్ట్ది కూడా మనం కంప్లీట్ డిలీట్ చేసినాం అయిపోయింది. ఇక్కడ మిగిలినది మనకు సెకండ్ రో థర్డ్ రో. ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ 1, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 0. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ కాలం సెకండ్ కాలం అండ్ 5th కాలం క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ అండ్ 5th కాలం. ఓకే, మిగిలింది మధ్యలో ఉన్నటువంటి థర్డ్ కాలం 4th కాలం. వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే 1 0 వస్తుంది. సో దీంట్లో మనకు బిగ్ వాల్యూ చూసుకోవాలి 1 0 ఇక్కడ 1 0 చూస్తే ఇక్కడ కూడా మనకు 2 వాల్యూస్ టై అయిపోయినాయి. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ 2 ఇట్లా లీస్ట్ వాల్యూ అంటే ఈ 3 వాల్యూస్లో లీస్ట్ వాల్యూ అనేది చూసుకోవాలి. సో ఈ 3 వాల్యూస్లో లీస్ట్ వాల్యూ అంటే మళ్ళీ మనకు 2 6లు వచ్చినాయి. ఈ 2 6లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడ కూడా టై అయిపోయింది. సో ఇక్కడ టై అయిపోయినప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే వీటి యొక్క డిమాండ్ సప్లై చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ మనకు ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇది తక్కువ ఉంది కాబట్టి, ఇదేమో 5 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు సప్లై వచ్చేసి 1 అండ్ డిమాండ్ వచ్చేసి 4 కాబట్టి 1 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడేమో 2 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది. మ్యాక్సిమం అలొకేషన్ ఎక్కడ స్కోప్ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే ఇక్కడ ఓకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసి మనకు 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది 0 అయిపోయింది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకో నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి మనకు ఇక్కడ చూస్తే రో పెనాల్టీ కాలం పెనాల్టీ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో రో పెనాల్టీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు చూస్తే మనకి ఇక్కడ 6 ఉంది 6 ఉంది. అగైన్ మనకి ఇక్కడ కూడా సేమ్ 6 వస్తుంది. అంటే మనకు సెకండ్ రో అండ్ థర్డ్ రో వచ్చేసి ఓన్లీ సెకండ్ రోలో
వన్ వాల్యూ మిలిగింది అండ్ థర్డ్ రోలో కూడా వన్ వాల్యూ మిలిగింది కాబట్టి అదే జస్ట్ 6 అని రాయండి. అండ్ ఫస్ట్ది ఫోర్త్ది క్యాన్సిల్ అయిపోయింది. సో సెకండ్ రో థర్డ్ రో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫిఫ్త్ కాలం క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫిఫ్త్ కాలం క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఫోర్త్ కాలంలో 2 వాల్యూస్ మిలిగినాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0. ఓకే, రాసినాం. సో ఇక్కడ మనం మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగ్ వాల్యూ ఏది? మనకు 6 అంటే అర్థమైంది సెకండ్ రో థర్డ్ రో. ఓకే, సెకండ్ రో థర్డ్ రోలో ఉన్నటువంటి లీస్ట్ వాల్యూస్ చూసుకోవాలి. చూస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అప్పుడు ఏం చెప్పినా సో ఎలా తీసుకోమని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది? మనకు 3 వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ మనం చూస్తే 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలంటే మనకు వచ్చేసి దీన్ని ఏమంటాం, థర్డ్ రో నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ 3 పెడతాం. ఓకే, ఇక్కడ 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మిలిగింది ఓన్లీ ఇది మాత్రమే కాబట్టి మళ్ళీ అవసరం లేదు. సో మిలిగింది ఇక్కడ మాత్రం ఈ బాక్స్ ఒక్కటే మిలిగింది. ఓకే, ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మిలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళీ రో పెనాల్టీ, కాలం పెనాల్టీ అవసరం లేదు. సో ఇక్కడ మనకు 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే అర్థమైంది. సో ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి? 1 ఎంటర్ చేయాలి. అంటే సప్లై డిమాండ్లో ఏది తక్కువ ఉంటే అది ఎంటర్ చేస్తాం. సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ రకంగా అన్నీ కూడా వాల్యూస్ క్యాన్సిల్ కావాల్సి ఉంటుంది. ఈ రకంగా వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇక్కడ మనకి ఏవైతే సెల్స్ అలొకేషన్ చేసినామో సో వాటిని జస్ట్ మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ రోలో 8 × 3 ప్లస్ నెక్స్ట్ రోలో అలొకేషన్ అయిన సెల్స్ వచ్చేసి ఇది. ఓకే, 8 × 3 ప్లస్ 4 × 4 ప్లస్ 1 × 6 ప్లస్ 4 × 4 అండ్ థర్డ్ రోలో ప్లస్ 2 × 6 ప్లస్ 3 × 6 ప్లస్ అండ్ ఫోర్త్ రోలో ఇక్కడ అలొకేషన్ జరిగింది ప్లస్ 3 × 0. సో ఆ రకంగా మనం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 8 × 3 ఫస్ట్ వన్ ప్లస్ 4 × 4 ప్లస్ 1 × 6 ప్లస్ నెక్స్ట్ థర్డ్ రోలో సో ఈచ్ రో చెక్ చేసుకుంటూ మీరు మల్టిప్లై చేసుకుంటూ అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్లస్ సింబల్ పెడుతూ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో థర్డ్ రోలో 4 × 4 ప్లస్ ఇంకొకటి మనకు 2 × 6 కూడా ఉంది థర్డ్ రోలో అండ్ 3 × 6 కూడా ఉంది అండ్ ఫోర్త్ రోలో ఓన్లీ 3 × 0 ఉంది. నెక్స్ట్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది, ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది, ఇది ఈ రకంగా ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 92 వస్తుంది. సో ఇది టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది బై యూజింగ్ వ్యామ్ మెథడ్. సో ఫస్ట్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కంప్లీట్ చేసినాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి ఆప్టిమాలిటీ సో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కాబట్టి ఇక్కడ వరకు మనకి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు సో ఇనీషియల్ ఆప్టిమాలిటీ కండిషన్ చెక్ చేయండి అని అడుగుతున్నారు. సో ఏ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది సో తక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కడ మినిమైజ్ ఉంటుంది, ఏ షిప్పింగ్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది సో మినిమైజ్గా ఉంటుంది, తక్కువ ఉంటుందని అడుగుతున్నారు. ఆప్టిమాలిటీ కండిషన్ అది ఇచ్చినారు మనకు కాబట్టి స్టెప్ 2 ప్రొసీజర్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్టెప్ 2లో ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ ఫర్ డీజెనరసీ. సో డీజెనరసీ చెక్ చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ యూవీ మెథడ్, మోడీ మెథడ్. సో మాడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటారు. సో మోడీ మెథడ్ అన్న యూవీ మెథడ్ అన్న ఒకటే. సో మనం ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మెథడ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డీజెనరసీ చూసుకోవాలి. సో డీజెనరసీ అంటే m+n-1 = నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్. ఓకే, m+n-1 = నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్. సో m మీన్స్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్, n మీన్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ మనము చూస్తే సమ్లో సో మనకు నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 4 ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి మనకు 5 ఉన్నాయి. ఓకే, అంటే m మీన్స్ 4, n మీన్స్ 5 -1 = నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్. అంటే సో ఇక్కడ మనము అలొకేట్ చేసిన సెల్స్ ఎన్ని ఉన్నాయంటే చూడండి 1 2 ఓకే 3 4 5 6 7 ఉన్నాయి నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్.
సో ఇవి మనకి ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటే అర్థం ఏంటంటే దెర్ ఈస్ నో డీజనరసీ ఫర్ దిస్ ప్రాబ్లం. ఒకవేళ ఈక్వల్ లేకపోతే డీజనరసీ అని అర్థం. సో ఇక్కడ మనం చూస్తే ఇవి 4 + 5 9 - 1 అంటే 8. ఓకే, ఇక్కడ మనం చూస్తే m + n - 1 నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ అంటే 8 నాట్ ఈక్వల్ టు 7 అంటే దేర్ ఈజ్ ఎ డీజనరసీ ఇన్ దిస్ ప్రాబ్లం. సో డీజనరసీ ఉంది కాబట్టి సో మనం ఆప్టిమాలిటీ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్లీ m + n - 1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఉండాల్సింది. చూస్తే మనకు 4 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. ఇది మైనస్ చేస్తే మనకు 9 - 1 అంటే 8 వచ్చింది నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్. అంటే ఇప్పుడు మనం సప్లై డిమాండ్ వాల్యూస్ ఎంటర్ చేసిన అలొకేటెడ్ సెల్స్ చూస్తే ఓన్లీ 7 సెల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే మనకు 8 నాట్ ఈక్వల్ టు 7. సో మనం ఆప్టిమల్ సొల్యూషన్ బై యూజింగ్ మోడీ మెథడ్, యూవీ మెథడ్ చేయాలంటే డెఫినెట్లీ దేర్ మస్ట్ బి ఈక్వల్ టు m + n - 1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ కంపల్సరీ ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ ఈక్వల్ లేవు కాబట్టి సో మనం ఈక్వల్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రొసీజర్. సో ఈక్వల్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మనం వ్యామ్ మెథడ్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్లో సో మనము అది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏవైతే మనకు ఈ రకంగా వాల్యూస్ వచ్చినాయి కదా, సో ఆ బాక్స్ అనేది మొత్తం కూడా నెక్స్ట్ అగైన్ అనేది స్టెప్ 2లో సో మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న బాక్స్ మొత్తం డెస్టినేషన్స్ D1 D2 D3 D4 D5 సోర్సెస్ S1 S2 S3. సో ఇక్కడ ఉన్న మొత్తము అండ్ మనం అలొకేట్ చేసినాం కదా సెల్స్లో వాల్యూస్, సో వాటితో పాటు సో బాక్స్ అనేది మనం ఈ రకంగా ఫస్ట్ ఈ స్టెప్ 2లో రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే m + n - 1 ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ మనం ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకుంటేనే ఈ మోడీ మెథడ్ అనేది మనం యూజ్ చేయగలుగుతాం కాబట్టి. సో ఈక్వల్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే సో ఇవి అలొకేటెడ్ సెల్స్ కదా, సో ఏవైతే అన్అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయో అన్అలొకేటెడ్ సెల్స్ నథింగ్ బట్ 5 8 6 6 అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ రోలో 7 7 8 అండ్ థర్డ్ రోలో 8 4. ఓకే, అండ్ ఫోర్త్ రోలో ఇవి ఉన్నాయి వాల్యూస్. సో వీటిలో లీస్ట్ వాల్యూ చూసుకోవాలా. చూస్తే మనకు లీస్ట్ వాల్యూస్ అన్అలొకేటెడ్ సెల్స్లో చూస్తే 0 ఉంది 0 ఉంది 0 ఉంది 0 ఉంది. సో ఈ 4 లీస్ట్ వాల్యూసే. ఈ 4 లీస్ట్ వాల్యూస్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు లీస్ట్ వాల్యూస్ వచ్చేసి 4 వచ్చినాయి. ఇందులో నుంచి మనకు కావాల్సింది ఓన్లీ ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ 8 ఉంది. దీన్ని అయితే మార్వలేం మనకు వాళ్ళకి సమ్ములు ఇచ్చిందే మనకి ఏమి ఇచ్చినారు 3 రోస్ అండ్ ఓకే 3 రోస్ అండ్ 5 కాలమ్స్ ఇచ్చినారు. అయితే మనకు ఇనిషియల్ బేసిక్ కనుక్కోవాలంటే ఇంకొక రో యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 4 రోస్ 5 కాలమ్స్ అనేది చేసినాం. అది అనేది మనం మార్చలేము ఎందుకంటే ఇనిషియల్ బేసిక్ కనుక్కోవాలంటే ఒక డమ్మీ రో యాడ్ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా ఇవి మాత్రం స్టాండర్డ్ అంటే 8 స్టాండర్డే. ఇప్పుడు ఇక్కడ కూడా 8 ఉండాలి, అప్పుడు మనం ఆప్టిమాలిటీ చేయగలుగుతాం. ఇక్కడ కూడా 8 ఉండాలంటే నెంబర్ ఆఫ్ అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయి మనకు 7 ఉన్నాయి. ఇంకొక అలొకేటెడ్ సెల్ ఉందనుకో నెక్స్ట్ ఆప్టిమాలిటీ కండిషన్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఇంకొకటి అలొకేటెడ్ సెల్ అనేది మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫామ్ చేయాలంటే అన్అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి లీస్ట్ వాల్యూ ఏదో అది చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూస్తే ఇక్కడ మనకు లీస్ట్ వాల్యూ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 4 వాల్యూస్ లీస్ట్ వాల్యూస్ ఉన్నాయి. 0 కదా లీస్ట్ వాల్యూ 4 టైమ్స్ ఉంది 0. అంటే మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా మనం ఏం చేయాలంటే ఇది తీసుకోవాలన్నా ఇది తీసుకోవాలన్నా ఇది తీసుకోవాలన్నా ఇది తీసుకోవాలన్నా ఇది మన ప్రాబ్లం. సో ఏది తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనము అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఉన్నాయి కదా, సో వీటికి హారిజాంటల్ అంటే ఈ రకంగా, వర్టికల్ అంటే ఈ రకంగా లైన్స్ ఫామ్ చేయాలి. ఇప్పుడు ఈ నుంచి మనం లైన్స్ ఫామ్ చేస్తే ఈడుకో లైన్ ఫామ్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికో లైన్ ఫామ్ చేస్తాం. జస్ట్ అలొకేటెడ్ సెల్స్ మీదనే వెళ్ళాలి, ఇంక ఇక్కడ నుంచి పోలేం కదా అలొకేటెడ్ సెల్ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోగలుగుతాం, ఇక్కడికి పోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మాత్రమే పోగలుగుతాం. సో ఆ రకంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి, ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ పోగలుగుతాం, ఇక్కడ నుంచి ఇక్కడ పోగలుగుతాం, ఇక్కడ నుంచి ఇక్కడ పోగలుగుతాం. ఓకే, ఇంకా చూస్తే ఇక్కడ నుంచి ఇట్లా పోగలుగుతాం, ఇట్లా పోగలుగుతాం, ఇట్లా పోగలుగుతాం, అంతే. అంటే అర్థం ఏంటంటే ఇంతే పోగలుగుతాం. సో ఇక్కడ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే
మనం ఇట్లా వేయనాం కానీ మొత్తం కలిపి ఇట్లా బాక్స్ అనేది ఫామ్ కాలేదు. క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ కావాలి. దేర్ షుడ్ బి నో క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్. క్లోజ్డ్ లూప్ ఉండొద్దు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ రకంగా బాక్స్ అనేది ఫామ్ కావద్దు. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఫామ్ అయిందా? ఫామ్ కాలేదు. జస్ట్ మనం ఈ అలొకేటెడ్ సెల్స్తో లైన్స్ డ్రా చేస్తే ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఈ రకంగానే ఆగిపోవాలి. సో ఈ రకంగా ఆగిపోయినది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ది మనకు అట్లనే ఆగిపోయింది కదా, కాబట్టి మనకు కావాల్సింది ఓన్లీ ఒక్క అలొకేటెడ్ సెల్ కావాలి మనకు. సో ఇది తీసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఏం పెట్టాలంటే ఎప్సిలాన్ అని పెట్టాలి. ఈ ఎప్సిలాన్ ఓకే, ఇది పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈక్వల్ అయిపోయిందా? 1 2 3 4 5 6 7 8. సో ఇప్పుడు డీజనరసీ సాటిస్ఫై అయింది. అంటే మనం అది తీసుకునే ఒకవేళ ఒక్కోసారి ఇప్పుడైతే మనకు చూస్తే ఇక్కడ నుంచి ఇది మనం తీసుకోలేము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడికి వెళ్ళినాం అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు కదా అలొకేటెడ్ సెల్. కాబట్టి ఇది మనం తీసుకోలేం. సో అగైన్ ఇంకా మనకు 3 ఉన్నాయి కదా, 3 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఇది, ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వెళ్తాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా వెళ్తాం అనుకో. చూడండి, ఇక్కడికి వెళ్ళినాక మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రాగలుగుతాం కదా ఇట్లా. సో ఇది కూడా మనం వర్కౌట్ కాదు. ఓకే, అంటే ఇక్కడికి రావద్దు. అంటే మొత్తం కూడా ఒక సర్కిల్ ఫార్మేషన్లో అంటే ఒక బాక్స్ ఫార్మేషన్లకి రావద్దు. సో నెక్స్ట్ ఇవి 2 ఉన్నాయి కదా, ఇది చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ పోగలుగుతాం. అలొకేటెడ్ సెల్స్లో నుంచి పోవాలా, ఇక్కడ నుంచి ఇది పోగలుగుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా ఒక అలొకేటెడ్ సెల్, ఇట్లా పోగలుగుతాం. ఇక్కడ నుంచి ఇది లేదు, ఇది మనం తప్పు పెట్టుకున్నాం కాబట్టి అట్లా వచ్చింది, కానీ ఇది లేదు మనకు. ఓకే, సో మనం చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనకు లేదు స్కోపు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఓకే ఇట్లా వెళ్ళగలుగుతాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా వెళ్ళినాం. ఇంకా మనము లేదు కదా, అంటే ఒక డబ్బా ఫార్మేషన్కి రావాలంటే ఇట్లా రావాలంటే ఇక్కడ అలొకేటెడ్ సెల్ ఉండాలి. అంటే లేదు కాబట్టి కానీ ఇక్కడ కూడా మనకు ఒక స్కోప్ ఉంది. ఆ రకంగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే మనకు ఇక్కడ నుంచి కూడా మనకు డబ్బా ఫామ్ అవుతుంది. అదంతా ఇటు నుంచి ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కాదు. అంతే పర్ఫెక్ట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనం చెక్ చేస్తే ఇక్కడ నుంచి ఇట్లా పోతాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా పోతాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా పోతాం ఇంక ఇక్కడ ఏం లేదు, ఇట్లా పోతాం అండ్ నెక్స్ట్ వన్ ఇట్లా పోతాం. ఇప్పుడు మనకి ఏం కావాలా? సో ఒక బాక్స్ ఫార్మేషన్ కావాలా. చూస్తే బాక్స్ ఫార్మేషన్ రావాలంటే మనం ఏం చేయాలా? ఒక బాక్స్ కావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా రావాలా. కాబట్టి రాదు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇదే మనకు లాస్ట్కి ఈ. సో ఇవన్నీ రబ్ చేయండి. రబ్ చేసి ఇవన్నీ మనం ఏం చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఇక్కడ ఓకే ఈ పెట్టుకోవాలి. ఇది సెట్ అయింది. సో ఆ రకంగా దేర్ షుడ్ బి నో క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్. సో ఇప్పుడు మనం చూస్తే 1 2 3 4 5 6 7 సరే 1 2 3 4 5 6 7 8. సో 8 అయినాయి కాబట్టి ఈ కండిషన్
సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి. అంటే ఏం నెక్స్ట్ ప్రొసీజర్? ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి యూవీ మెథడ్, మోడీ మెథడ్తో. అప్పుడు మనం ఏం చేయాలంటే స్టెప్ 3, క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ యూఐ అండ్ వీజే ఫర్ ఆల్ ద అలొకేటెడ్ సెల్స్ బై యూజింగ్ ద ఫార్ములా యూఐ ప్లస్ వీజే ఈక్వల్ టు సిఐజే. అంటే అర్థం ఏంటంటే యూఐ వీజే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఫర్ ఆల్ ద అలొకేటెడ్ సెల్స్ ఓన్లీ బై యూజింగ్ ద ఫార్ములా. అంటే సింపుల్ ఏం లేదు, వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యూ, ఓకే, ఇక్కడ u1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా, అండ్ నెక్స్ట్ వన్ u2 వాల్యూ, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ u3 వాల్యూ, అండ్ ఇక్కడ వచ్చేసి u4 వాల్యూ. ఇక్కడ వచ్చేసి మనకు v1 v2 మీరు సపరేట్గా ఈ బాక్స్ దింపి కూడా స్టెప్ 3లో రాసుకోవచ్చు. నేను ఇక్కడనే చెప్తున్నా. ఇదే బాక్స్ ఇక్కడ మనం ఈ పెట్టినాం కదా, అయిపోయింది. స్టెప్ 3లా ఇది రాసి ఆ బాక్స్ అనేది ఇక్కడ దింపండి ఈతో పాటు అలొకేటెడ్ సెల్, అక్కడ రాసేయచ్చు. సో లేదంటే మీరు ఇక్కడ రాసినా నో ప్రాబ్లం, మీకు టైమింగ్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఇది. సో ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ క్వశ్చన్ ఏంది, క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ యూఐ అండ్ వీజే ఫర్ ఆల్ ద అలొకేటెడ్ సెల్స్ అన్నారు వీళ్ళు. ఓకే, ఫర్ ఆల్ ద అలొకేటెడ్ సెల్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ ద ఫార్ములా అన్నారు. సో యూఐ ప్లస్ వీజే ఈక్వల్ టు సిఐజే. సో అలొకేటెడ్ సెల్స్ని బేస్ చేసుకొని యూఐ అండ్ వీజే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఐ అంటే ఏంటంటే రోస్, జే అంటే కాలమ్స్. సో మనము ఫస్ట్ రోకు u1, సెకండ్ రో కాబట్టి u2, థర్డ్ రో u3, ఫోర్త్ రో u4. ఇక్కడ ఫస్ట్ కాలం v1, సెకండ్ కాలం v2, v3, v4, v5 అలొకేటెడ్ సెల్స్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు మనము ఇక్కడిది ఆప్టిమాలిటీ చేస్తున్నాం, ఇంతవరకు జస్ట్ ఈక్వల్ చేసుకున్నాం అంతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ u1 వచ్చేసి జస్ట్ 0గా అనుకోండి, ఇంకేం లేదు. ఇక్కడ 0 అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ 0 అనుకున్నప్పుడు నెక్స్ట్ వన్ అలొకేటెడ్ సెల్స్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 0 ఉంది కదా, సో ఇక్కడ అలొకేటెడ్ సెల్ ఏడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది ఏం వాల్యూ ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి సో ఈ 3 ఎట్లా వస్తుందంటే వీళ్ళే చెప్పినారు చూడండి, దీన్ని సిఐజే అంటారు. ఆ 3ని సిఐజే అంటే ఇవి రెండు ప్లస్ చేస్తే అది వస్తుంది అని అర్థం. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ 3 ఉంది, ఈ 3 ఎట్లా వచ్చిందంటే ఇది ప్లస్ చేస్తే వచ్చేది 3. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ 3 వస్తుంది, 3 ఉండాలి, అప్పుడు 3 వస్తుంది. అంటే ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది రావాలా. ఇవి ఓన్లీ అలొకేటెడ్ సెల్స్ని బేస్ చేసుకునే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 3 వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ మనకు అలొకేటెడ్ సెల్ ఏమన్నా ఉందా అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న దాంతో దీన్ని ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడ కూడా ఒక వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా అనేది ఎతకాలి అంతే. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ అలొకేటెడ్ సెల్ ఏంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది, 0 ఉంది. సో ఈ 0 ఎట్లా వచ్చింది, ఇక్కడున్న ఇది ఉన్న ప్లస్ కావడం వల్ల వచ్చింది. సో ఇక్కడ 0 కావాలంటే ఇక్కడ ఏముండాలా, -3 ఉండాలా. ఈ -3 + 3 0 అయిపోయింది. ఓకే, ఇక్కడ -3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమైనా పాసిబిలిటీ ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తే ఇక్కడ 2 అలొకేటెడ్ సెల్స్ ఉన్నాయి, దీనికి ఆల్రెడీ వాల్యూ వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఇంకా మనకు v3 వాల్యూ రాలేదు కాబట్టి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇక్కడేమో -3 ఉంది, ఇది ప్లస్ చేస్తే ఇది రావాలా. ఇక్కడ 0 ఉందంటే సో ఇక్కడ -3 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలా, మనకు +3 ఉండాలా, అప్పుడు ఇది 0 అవుతుంది. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని బట్టి ఇంకొక వాల్యూ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తామా, దీనికి ఏమైనా అలొకేటెడ్ సెల్ ఉందనేది చూసుకోవాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి దీనికి అలొకేటెడ్ సెల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఏముంది 6 ఉంది. సో ఇక్కడ 6 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడున్న వాల్యూ ఏదో ఒకటి చేస్తే 6 రావాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంకొక 3 వాల్యూ ఇక్కడ పెడితే మనకు 6 వస్తుంది. సో అయిపోయింది. ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని బట్టి ఇంకో వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తామనేది చూడాలి. ఇక్కడ అలా 3 వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినది ఇది అయిపోయింది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 6 వచ్చింది అంటే ఇక్కడ 3 ఉందని అర్థం. ఇంకా 6 వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకొని ఈ 6 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అర్థమైంది, ఇక్కడ ఉన్నది ప్లస్ చేయాలి, అప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇవి రెండు ప్లస్ చేస్తే 6 కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తుంటే ఇక్కడ ఒక అలొకేటెడ్ సెల్ ఉంది దీనికి కూడా. సో ఇక్కడ 4 ఉందంటే అర్థమైంది, దీనికి జరిగినది 4 అని అర్థం. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏముండాలా, ఇక్కడ 4 రావాలంటే 1. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకు చూస్తే ఇంకా మిగిలిపోయినది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది చూసుకోండి, ఇక్కడ ఉన్నది వాల్యూ రాలేదంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక వాల్యూ ఉంది అంటే దీనికి సంబంధించిన వాల్యూ ఇక్కడ ఉంది కదా, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ
ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి 1, 3 + 1 4. సో ఆ రకంగా అన్ని వాల్యూస్ మనకు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4, క్యాల్కులేట్ పెనాల్టీస్ PIJ ఫర్ ఆల్ ద అలొకేటెడ్ సెల్స్ బై యూజింగ్ ద ఫార్ములా. ఇది వచ్చేసి మనకు UI + VJ - CIJ. ఇవి వేటికి అన్అలొకేటెడ్ సెల్స్కి పెనాల్టీస్ ఫైండ్. ఇప్పుడేమో అలొకేటెడ్ సెల్స్కి UI VJ ఫైండ్ అవుట్ చేసినాం, ఇక్కడేమో అన్అలొకేటెడ్ సెల్స్కి ఏదో ఫార్ములా ఇచ్చినారు. ఫస్ట్ అన్అలొకేటెడ్ సెల్స్ నేమ్స్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు అన్అలొకేటెడ్ సెల్స్ నేమ్స్ రాసుకుందాం. ఫస్ట్ మనం అన్అలొకేటెడ్ సెల్స్ యొక్క వాల్యూస్ రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు అన్అలొకేటెడ్ సెల్స్ అంటే ఇది అంటే ఏంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం, ఇది ఫస్ట్ రో ఫోర్త్ కాలం. ఎట్లా రాస్తారంటే C11, C12, C13, C14. నెక్స్ట్ అన్అలొకేటెడ్ సెల్స్ ఏమన్నా C సెకండ్ రో సెకండ్ కాలం, C22, నెక్స్ట్ C23, నెక్స్ట్ C25 ఫిఫ్త్ కాలం కదా. నెక్స్ట్ థర్డ్ రోలో ఫస్ట్ కాలం అంటే C31 ఫస్ట్ రో తర్వాత కాలం. నెక్స్ట్ ఇక్కడ ఉంది అన్అలొకేటెడ్ సెల్, ఇదేంటిది థర్డ్ రో ఫిఫ్త్ కాలం అంటే C35, ఇదేమో C41, C42, C44. ఆ వాల్యూస్ ఇవి ఇట్లా రాసుకుందాం ఫస్ట్. సో వీడియో ఎక్కువ లెంత్ కావద్దు అనేది ముందే నేను రాసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇది ఈక్వల్ టు మన ఫార్ములా ఏంది UI + VJ - CIJ. ఓన్లీ ఫర్ అన్అలొకేటెడ్ సెల్స్కి మాత్రమే వీ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్ ఏం లేదు, U + V - CIJ. CIJ అంటే సెల్ వాల్యూ, UV ఉన్నాయి కదా అది. సో ఇప్పుడు మనం చూద్దాం, C11 అంటే అర్థమైంది ఇది కదా, వీటి యొక్క యూలు వీలు ప్లస్ చేయాలా, ఇది సెల్ వాల్యూ మైనస్ చేయాలా. అంటే సింపుల్ 0 + 1 - 5 ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇది కదా అన్అలొకేటెడ్ 0 + 1 - 8. ఇది థర్డ్ అన్అలొకేటెడ్ ఇది కదా అంటే 0 + 3 - 6. నెక్స్ట్ 0 + 3 - 6. నెక్స్ట్ ఆ రకంగా మనం రాసుకున్నాం. ఫస్ట్ పార్ట్ ఫినిష్డ్, సెకండ్ రో వీఆర్ ఎంటరింగ్. సో సెకండ్ రోలో ఇది మిలిగింది, ఇది అంటే ఏంది 3 + 1 - 7. నెక్స్ట్ 3 + 3 - 7. నెక్స్ట్ 3 + 3 - 8. ఆ రకంగా రాసుకుంటే వెళ్ళండి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము థర్డ్ రోలో ఫస్ట్ కాలం, ఇక్కడ ఈ థర్డ్ రో ఫస్ట్ కాలం ఇట్లా, ఇది ఎట్లా వచ్చింది థర్డ్ రో ఫస్ట్ కాలం 3 + 1 - 8. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది ఎట్లా వచ్చింది అంటే ఇది ఏందన్న అర్థం థర్డ్ రో ఫిఫ్త్ కాలం 3 5, 3 + 3 - 4. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే -3 + 1 - 0. నెక్స్ట్ వన్ -3 + 1 - 0. నెక్స్ట్ -3 + 3 - 0. సో ఈ రకంగా వాల్యూస్ ఎంటర్ చేసి జస్ట్ వీటిని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇందులో నుంచి ఇది పోతే -4, ఈ రెండిట్లో చేస్తే మైనస్ సైన్తో పాటు పర్ఫెక్ట్గా రాసుకోవాలి. 1 - 8 అంటే -7, 3 - 6 అంటే పెద్దదానికి ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది, ఆ సైన్ వస్తుంది. సో 3 - 6 అంటే -3, 3 - 6 అంటే -3, 4 - 7 అంటే -4, 6 - 7 అంటే -1, 6 - 8 అంటే -6 - 8 అంటే ఎంత -2. ఓకే, -2. నెక్స్ట్ వచ్చేసి 4 - 8 అంటే -4, ఇక్కడ 6 - 4. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి 6 - 4 అంటే +2 వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే -3 + 1 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వన్ -3 + 1 -2. ఓకే, ఇది -3 + 1 -2 అండ్ ఇక్కడ -3 + 3 0. సో ఈ రకంగా మనం వాల్యూస్ అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి రాసుకోవాలి. సో మన ఫార్ములా ఇది. అండ్ సమ్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే ఫార్ములా వచ్చేసి CIJ - UI + VJ అని ఉంటుంది. ఇట్లా CIJ - UI + VJ అని ఉంటుంది. అంటే ఏంది ఫస్ట్ CI రాసుకొని తర్వాత మైనస్ ఇవి రెండు ప్లస్ చేసి మైనస్ చేస్తాం. ఆ రకంగా మనం యూజ్ చేస్తే > 0 ఉండాలి. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా 0 నన్ను ఉండాలి, 0 కన్నా పెద్దగా ఉండాలి. సో మనం ఇలా కాదు ఇలా యూజ్ చేసినాం ఏదైనా ఒకటి. సో ఈ రకంగా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఏముండాలంటే <= 0 ఉండాలి. అంటే 0 నన్న ఉండాలా, 0 కన్నా చిన్నగా అంటే మైనస్ వాల్యూస్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ చూస్తే -4 -7 -3 -3 -4 -1 -2 అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ -4
ఓకే 4 - 8 కాబట్టి -4. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ +2 వచ్చింది, ఇక్కడ -2 -2 0. సో ఇక్కడ అన్ని వాల్యూస్ వచ్చేసి 0 లేదంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయి ఎక్సెప్ట్ C35. సో ఈ రకంగా ఉండొద్దు. ఈ రకంగా ఒకవేళ 2 వాల్యూస్ వస్తే, ఇక్కడ ఓన్లీ 1 వాల్యూ వచ్చింది, ఒకవేళ 2 వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 ఆ రకంగా వచ్చింది అనుకో, మోస్ట్ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, అంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక్కటే వాల్యూ ఉంది కాబట్టి ఇదే పెద్ద వాల్యూ. కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే ఇట్లా వచ్చినప్పుడు ఇది రౌండ్ చేయండి. రౌండ్ చేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే C35, ఇప్పుడు 35 అంటే ఇక్కడ ఏది 35 అంటే థర్డ్ రో ఫిఫ్త్ కాలం. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఒక క్లోజ్డ్, ఇప్పుడు మనం డీజనరసీకి ఏమో దేర్ షుడ్ బి నో క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్. డీజనరసీ ఉండకుండా చూసుకోవడానికి, ఓకే, డీజనరసీ అంటే అర్థమైంది నాట్ ఈక్వల్ అని అర్థం. నో డీజనరసీ అంటే ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ ఉంటేనే ఆప్టిమల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వల్ ఉండాలంటే ఇంకొక అలొకేటెడ్ సెల్ అనేది చేయాలి, కాబట్టి దేర్ షుడ్ బి నో క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ ఉండొద్దు. సో అంటే బాక్స్ ఫార్మేట్లో ఉండొద్దు అని చెప్పినాం. ఇప్పుడు మాత్రం సో ఇక్కడ మనకు ఆప్టిమాలిటీ కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి మన ఆప్టిమాలిటీ కండిషన్ ఏంటంటే 0 అన్న మైనస్ వాల్యూస్ అన్న ఉండాలి. ఇక్కడ ఒక ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి అది కూడా థర్డ్ రో ఫిఫ్త్ కాలం, ఇది ఒక్కటి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ రావాలా. క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ నథింగ్ బట్ ఒక బాక్స్ రావాలా. ఓకే, అండ్ థర్డ్ రో ఫిఫ్త్ కాలం ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడికి, అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇది వచ్చేసి మనకు బాక్స్ ఫార్మేట్లో ఉండాలి. సో బాక్స్ ఫార్మేట్లో అంటే క్లోజ్డ్ లూప్లో ఉండాలి. సో అన్నీ కూడా క్లోజ్ అయి ఉండాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఓన్లీ అలొకేటెడ్ సెల్స్ నుంచే అవి మనం ఫామ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడికి. సో ఈ రకం మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా ఉండాలంటే మనకు ఈ రకంగానన్నా బాక్స్ ఫార్మేట్లో ఉండాలి. సో ఏ రకంగా ఉన్నా సరే హారిజాంటల్ వర్టికల్ లైన్స్తోనే మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది వచ్చేసి మొత్తం కూడా క్లోజ్ అయి ఉండాలి ఈ రకంగా. దీన్ని క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ అంటాం. సో ఒక్కోసారి ఇలా ఉంటుంది. సో ఇది క్లోజ్డ్ లూప్ ఫార్మేషనా కాదు, ఇది దేనికి యూజ్ చేస్తాం, డీజనరసీ లేకుండా ఉండడానికి ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆప్టిమాలిటీ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే అన్ని మైనస్ వాల్యూస్ కాకుండా ఏదైనా ప్లస్ వాల్యూ వస్తే అవన్నిటివి ఉండకుండా చెక్ చేయడానికి మనం తీసుకునేది మాత్రం క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో కార్నర్ పాయింట్స్కి, అది కూడా ఓన్లీ అలొకేటెడ్ సెల్స్కి ఏం చేయాలంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి జస్ట్ ఇక్కడ ప్లేస్ పెట్టాలి. సో కార్నర్ అంటే ఏంటంటే సో ఇక్కడ నుంచి పోయి ఇది కార్నర్ అవుతుంది, ఇది అలొకేటెడ్ సెల్లే కానీ కార్నర్ కాదు. సో ఆ వాటికి మాత్రమే సైన్లు పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ పెట్టినాం కదా, దీనికి ఆపోజిట్ ఏంది మైనస్, ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ కార్నర్ పాయింట్ ఏంది ఇది, దీనికి ప్లస్. సో ఇక్కడ నుంచి మన కార్నర్ పాయింట్ ఏది ఇది. సో ఓన్లీ కార్నర్ పాయింట్స్ అంటే ఇక్కడ ఇలా ఉంది. సో వీటి యొక్క కార్నర్ పాయింట్స్ ఏంది ఇది ఇది ఇది. సో ఇక్కడ కూడా ఓన్లీ అలొకేటెడ్ సెల్ ఉండొచ్చు కానీ కార్నర్ పాయింట్ అంటే ఇది 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 ఇది. సో ఈ కార్నర్ పాయింట్స్కి ఆపోజిట్ సైన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ బేసిక్ది ప్లస్ పెట్టుకోవాలి, అండ్ మిగిలిన వన్స్ వచ్చేసి దీనికి ఆపోజిట్ మైనస్, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్. సో ఈ రకంగా పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ న్యూ టేబుల్ అంటే ఈ డయాగ్రామ్ న్యూది మనం న్యూ ఇటరేషన్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు ఏం చేయాలంటే సింపుల్. సో ఇక్కడ మనకు డిస్టర్బ్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే, అందులో కూడా మనకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది ఏంది, ఏ వాల్యూస్ పెట్టుకున్నాం మనం ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టుకున్నాం. సో ఈ వాల్యూస్ కాకుండా ఈ వాల్యూస్లో కూడా ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే వీటికి సంబంధించిన అలొకేషన్ వాల్యూస్ కాకుండా మిగిలిన టేబుల్ మొత్తం డ్రా చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. వీటి యొక్క అలొకేషన్ అంటే దీనికి లేదు, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది. సో వేటికైతే ఉంటాయో వీటిలో అవి రాయకుండా మిగిలిన టేబుల్ ఇదంతా రాసేయండి. సో V1లు V2లు కాకుండా మిగిలిన డెస్టినేషన్ సోర్సెస్ ఈ టేబుల్ మొత్తం. సో మనము ఇక్కడ చూస్తే
ఇవి కాకుండా మిగిలినవి రాసుకోమని చెప్పినా కదా. సో స్టెప్ 5 వచ్చేసి సెలెక్ట్ ద మోస్ట్ పాజిటివ్ వాల్యూ మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ కన్సిడర్ దట్ సెల్ యాజ్ ద న్యూ అలొకేటెడ్ సెల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సెల్ ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ చేసినాం బై యూజింగ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ పాజింగ్ త్రూ సమ్ అలొకేటెడ్ లైన్స్. సో ఇక్కడ మనం బాక్స్ చూద్దాం స్టెప్ 5లో. సో ఇది బాక్స్ అండ్ వీటికి సంబంధించినది ఇది 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 ఇది. సో ఇవి కాకుండా మిగిలిన వాల్యూస్ అన్నీ కూడా ఎంటర్ చేయమన్నా. సో మనం ఎంటర్ చేసేసినాం అయిపోయింది. సారీ ఇక్కడ మనకు వచ్చేసి డెస్టినేషన్స్, ఓకే, ఇవి వచ్చేసి సోర్సెస్, ఓకే, ఇవి ఇప్పుడు మొత్తం ఎంటర్ చేసినాం కదా. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇది 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 కాకుండా మిగిలినవన్నీ కంప్లీట్ అయినాయి. ఈ 4 ఇట్లా ఏం చేయాలంటే 1 2 3 4 దీంట్లో మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇవి 2 ఉన్నాయి మైనస్ వాల్యూస్. ఈ 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో మనం ఎంటర్ చేద్దాం అదేంటి ఇది 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 అట్లా చెప్పినా కదా. సో ఈ దీంట్లో మైనస్ వాల్యూస్లో ఎన్ని మైనస్ వాల్యూస్ ఉన్నాయనేది లెక్క పెట్టుకోవాలి. 2 మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 మైనస్ వాల్యూస్లో అలొకేటెడ్ వాల్యూస్ చూసుకోవాలి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో ఈ ఉంది. ఈ రెండిట్లో చిన్న వాల్యూ మనం తీసుకోవాలి. చిన్న వాల్యూ ఏది? 2 ఈనా? ఈ అంటే ఏంటంటే 0 అని అర్థం. సో ఎప్సిలాన్ అంటే 0 అని అర్థం. సో ఇదేమో 2, ఇదేమో 0. మినిమం వాల్యూ ఏంది? ఈ చిన్న వాల్యూ తీసుకోవాలి. ఆ ఈ అనేది ఏం చేయాలంటే ఏదైతే ప్లస్ ఉందో దానికి ప్లస్ చేయాలా, ఏదైతే మైనస్ ఉందో దానికి మైనస్ చేయాలా, ఏదైతే ప్లస్ ఉందో దానికి ప్లస్ చేయాలా. సో ఇక్కడ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ చిన్న వాల్యూ ఏదైతే తీసుకున్నామో మైనస్ వాల్యూస్ నుంచి 2 మైనస్ ఈ అని వస్తుంది. ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది. ఆ చిన్న వాల్యూని ఏం చేయాలి? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్ ఈ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమి లేదు కానీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. అప్పుడు ఒక న్యూ సెల్ ఫామ్ అవుతుంది. సో 0 ప్లస్ ఈ, ఇదేం లేదంటే 0. ఇప్పుడు ఈ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అంటే ఓన్లీ ఒక ఈ వస్తుంది, ఓకే, ఎప్సిలాన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్లస్ ఉంది అంటే 3 ప్లస్ ఈ. ఇక్కడనేమో మైనస్ ఉంది అంటే ఈ మైనస్ ఈ 0 కాబట్టి ఇక్కడ ఏం రాదు ఇంకా నెక్స్ట్ సెల్. సో ఈ రకంగా వచ్చినప్పుడు కూడా మనం డీజనరసీ చెక్ చేసుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకు 8 అలొకేటెడ్ సెల్స్ 8 సేమ్ ఉంది. నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలి. ఎందుకు మనకి ఇది రెండోసారి చేస్తున్నాం మనం? ఎందుకంటే అన్ని వాల్యూస్ 0 లేదంటే లెస్ దాన్ రావాలా, నెగిటివ్ వాల్యూస్ రావాలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది? సింపుల్. V1 V2 అండ్ నెక్స్ట్ వన్ V3 V4 అండ్ నెక్స్ట్ వన్ V5, U1 అండ్ U2 అండ్ నెక్స్ట్ వన్ U3 అండ్ U4. ఇవి ఎట్లా ఫైండ్ అవుట్ చేసినాం? ఫస్ట్ వన్ కన్సిడర్ 0. సో దీని నుంచి ఈ అలొకేటెడ్ సెల్ ఉంది కాబట్టి ఇది 3 రావాలంటే ఇక్కడ ఆబ్వియస్లీ 3 పెట్టాలి. ఎందుకంటే ఇవి 2 ప్లస్ చేసేదాన్ని ఇది వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైనా అలొకేటెడ్ సెల్ ఉంది ఈ కాలంలో చూసుకుంటే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ 1 వస్తుంది. ఎందుకంటే ఇవి 2 ప్లస్ చేస్తే ఇది రావాలా. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే అలొకేటెడ్ సెల్ ఇది ఉంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ 3 రావాలా. సో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడతో కనెక్షన్ ఇంకా ఇది కూడా ఉంది. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ 5 రావాలా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ కూడా 5 రావాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి స్పీడ్గా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఇంకా ఏమున్నాయి మనకు? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే ఇక్కడ మనకు రావాల్సింది ఏంది? -5. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఓకే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఓకే ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది అంటే ఇక్కడ మనకి ఏం రావాలా? 1 రావాలా. అండ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే ఇక్కడ మనకి రావాల్సిన వాల్యూ ఏంది? 3. సో ఈ రకం ఫిల్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంది మనకు? ఆబ్వియస్లీ సో ఇక్కడ మనకు అన్అలొకేటెడ్ సెల్స్కి మనం కండిషన్ ఏంది? Pij ఈక్వల్ టు UI ప్లస్ VJ మైనస్ CIJ. Pij వాల్యూస్ మస్ట్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనకు అన్అలొకేటెడ్ వాల్యూస్ మనం చూసుకుందాం. C11 ఫస్ట్ వన్, నెక్స్ట్ C12, నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో ఫోర్త్ కాలం అండ్ నెక్స్ట్ వన్ ఇది అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫిఫ్త్ కాలం. ఓకే సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫిఫ్త్ కాలం. ఓకే సెకండ్ రో ఫిఫ్త్ కాలం ఇది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ రో ఫస్ట్ కాలం. ఓకే ఫోర్త్ రో ఫస్ట్ కాలం, మళ్ళీ సెకండ్ కాలం ఉంది, ఫస్ట్ కాలం సెకండ్ కాలం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ కాలం ఫిఫ్త్ కాలం కూడా ఉంది అంటే 4 4 4 5. ఓకే ఇవి వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సింపుల్. 0 + 3 - 5. నెక్స్ట్ వచ్చేసి
0 + 3 -8. నెక్స్ట్ 0 + 5 -6. ఓకే, 0 + 5 -6. 0 + 5 -6. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 0 + 5 -6. 0 + 5 -6 ఇది అయిపోయింది. సెకండ్ వచ్చేసి 1 + 3 -7. 1 + 3 -7. నెక్స్ట్ 1 + 5 -7 ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉంది 1 + 3 -8. 1 + 3 -8. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి 1 + 3 -8. 1 + 3 -8. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అయిపోయింది. ఇదంతా లేదు ఇక్కడ, అంటే -5 + 3 -0. -5 + 3 -0. అండ్ నెక్స్ట్ ఇది అంటే -5 + 3 -0. -5 + 3 -0. ఓకే, నెక్స్ట్ ఇది అంటే -5 + 5 -0. ఇది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఏం లేదు, ఇవి రెండు ప్లస్ చేయాలా, ఇది మైనస్ చేయాలా. సో -5 + 3 -0. -5 + 3 -0. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు -2, ఇక్కడ వచ్చేసి మనకు -5. ఓకే, -1 -1 4 -7 -3 6 -7 -1 4 -8 -4 అండ్ 4 -8 -4 -2 0 -2. సో ఆల్ వాల్యూస్ చూస్తే 0 ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం లాస్ట్కి ఏం రాయాలంటే ఇది స్టెప్ 6. సిన్స్ ఆల్ Pij వాల్యూస్ ఆర్ ఎలా ఉన్నాయి, <= 0 ఉన్నాయి. లేదంటే 0 అంటే నెగిటివ్ వాల్యూస్ 0 ఉన్నాయి. సో ఆప్టిమాలిటీ ఈజ్ రీచ్డ్, ఆప్టిమల్ కండిషన్ ఈజ్ రీచ్డ్. సో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఆప్టిమాలిటీ రీచ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ అదో 8 × 3 + 4 × 4 + 1 × 6 + 4 × 4 + 2 - e × 6 + 3 × 6 + e × 4 + 3 + e × 0. ఇది అంటే 8 × 3 + 4 × 4 + 1 × 6 + 4 × 4 + 4 × 4 మనం రాసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లస్ ఇక్కడ మనకు 2 - e × 6 ఉంది. అంటే ఈలు ఏవైతే వచ్చినాయో అవి తీసుకోకండి, ఓన్లీ 2 × 6 తీసుకోండి. ఎందుకంటే ఈ అంటే 0 అని అర్థం. సో కాబట్టి అవసరం లేదు, జస్ట్ అవి కాకుండా మిగిలినవన్నీ తీసుకోండి. 2 × 6 + 3 × 6 ప్లస్ ఇది కూడా తీసుకోకండి, ఇది ఈ కాబట్టి ఇంకా దీనికి సంబంధించి తీసుకోదు. ఎందుకంటే 0 మీరు తీసుకునే ఇంకా 0 × 4 ఏమవుతుంది, 0 అని అవుతుంది కాబట్టి అవి తీసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనము ఈలు తీసుకోవద్దన్నా, మిగిలినవి తీసుకోండి. 3 × 0 ఇది. ఓకే, తీసుకుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి 2 ఇంటూ చేస్తే ఇది, ఇవి 2 ఇంటూ చేస్తే ఇది. సో 6 ఇది 16 అండ్ నెక్స్ట్ ఇది 12, ఇవి 2 చేస్తే 18. ఓకే, ఇవన్నీ ప్లస్ చేస్తే మనకు 92 వచ్చింది. సో ఈ 92 వచ్చేసి మనకు 22 లోడ్స్ యొక్క షిప్పింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈ 22 లోడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి 92. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ద షిప్పింగ్ కాస్ట్ ఈజ్ 10 per load per kilometer అన్నారు. సో ఈ 22 లోడ్స్కి సంబంధించింది మనము వచ్చేసి ఈచ్ లోడ్ది కనుక్కుందాం. ఇక్కడ వచ్చేసి ఇంటూ 10 చేస్తే మనకు 22 లోడ్స్ వస్తుంది. ఇది మనకు ఓన్లీ 92 వచ్చేసి ఒక్క లోడ్ యొక్క షిప్పింగ్ కాస్ట్ 92. సో మనం ఇంటూ 10 చేస్తే 22 లోడ్స్ యొక్క షిప్పింగ్ కాస్ట్, ఈచ్ లోడ్ వచ్చేసి 92. 22 లోడ్స్ అంటే ఇంటూ 10 చేస్తే మనకు 22 లోడ్స్ యొక్క షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి 920. సో ఈ ప్రొసీజర్ యూజ్ చేసి మీరు చేయవలసి ఉంటుంది. ఆప్టిమాలిటీ కండిషన్ చెక్ చేయమంటే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అరైజ్ చేస్తే సో ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకటి హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇది ట్రై చేయండి. సో ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు చేయడం వల్ల మీకు కూడా క్లారిటీ వస్తుంది ఏ రకంగా సో చేయాలనేది మీకు ఇది. సో
సో ఇది అనేది మీరు చేయండి. ఇది కూడా సేమ్ మనకు అన్బ్యాలెన్స్డే. సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ చేస్తే 34, ఇవి 30 ఉన్నాయి. సో మనకు 34 ఎక్కువ ఉంది కాబట్టి సో మనకు 34 ఉండేటట్టు చూసుకోవాలి డిమాండ్ కూడా. అంటే అర్థమైందంటే ఇంకొక 4 ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ 3 rows అనేది, అంటే ఇక్కడ మన డమ్మీ కాలం యాడ్ చేయాలి 3 zeros-తో. నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ అంటే ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేసుకొని చేయండి. ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్. నెక్స్ట్ ఆప్టిమాలిటీ కండిషన్ కోసం డీజనరసీ చెక్ చేయండి. అందులో సేమ్ ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్కి ఆటోమేటిక్గా మీరు వెళ్ళొచ్చు. U1లు V1లు ఫైండ్ అవుట్ చేస్తే, సేమ్ లేకపోతే ఎప్సిలాన్ యాడ్ చేయడానికి దేర్ షుడ్ బి నో క్లోజ్డ్ లూప్ ఫార్మేషన్ అది చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో ఆ ప్రొసీజర్తో చేసుకుంటా వెళ్ళండి. ఇది ఆప్టిమల్ షెడ్యూల్ అడిగారు. ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.